బెంగళూరు రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. అవసరమైతే బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి తాను సిద్ధమని చెప్పారు. నాపై ఆరోపణలు చేసి సోమిరెడ్డి తన బ్లడ్ శాంపిల్ ఇవ్వగలరా? నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది అని అన్నారు. పాస్పోర్టు దీనికి సమాధానం చెప్పు. నీకు దొరికినటువంటిది ఎక్కడా? నీకు దొరికినటువంటిది ఏంది? నువ్వు చెప్పినటువంటి అబద్ధాలా నిజమా? నిజమైతే చూపించు, అబద్ధాలైతే మూసుకొని ఉండు. జాగ్రత్త అయినా మళ్ళీ అమ్మని దీన్ని తీసుకుపోయి అమ్మని వాడాడని కొట్టేసి అమ్మని దీని మళ్ళీ నా దగ్గర దొరికిందని చెప్తాడు. జాగ్రత్తగా పెట్టండి. కాబట్టి దానికి సంబంధించి నోరెత్తలేకపోయాడు. ఇంకోటి ఏం చెప్పాడు? నా కారు అక్కడ దొరికింది అన్నాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మరలా నీకు ఛాలెంజ్ విసురుతున్నా. నాకు ఆ కారుతో ఉన్నటువంటి సంబంధాలను రుజువు చేయమన్నా నువ్వు చేయలే. ఆ కారుకు సంబంధించినటువంటి సీ బుక్ ఉంది. ఇదిగో ఆ సీ బుక్ సంబంధించి తుమ్మల వెంకటేశ్వరరావు అనే అతని పేరుతో ఉంది. అతని కానీ లేదా అతనికి ఎవరికైనా ఇచ్చినటువంటి వాళ్ళకి కానీ ఆ కారుకి కానీ నేను ఎప్పుడో ఆ కారు నాదేను అని చెప్పి మాట్లాడారు. ఆ కారుతో సంబంధం ఏదన్నా ఉంటే, నాకు సంబంధించినటువంటి కారు నువ్వంటే దానికి ఏదన్నా ఒక ఆధారం చూపించి, ఇదిగో నా దగ్గర ఆధారం ఉంది, ఆర్సీ బుక్ ఉంది, ఆ కారుకి సంబంధించి తుమ్మల వెంకటేశ్వరరావు అనే అతని పేరుతో, రైట్. ఆ కారుకి నా స్టిక్కర్ ఉంది. స్టిక్కర్ ఉంది కాబట్టి అది ఏ విధంగా పోయిందన్న తర్వాత నేను నెల్లూరు ఎస్పీ గారికి మా పిఏ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు ఇచ్చినటువంటి స్టిక్కర్లు 3 స్టిక్కర్లు ఏదైతే ఇస్తారో ఆ 3 స్టిక్కర్లు మా బళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఈ స్టిక్కర్ రావడానికి అవకాశం లేదు. ఇది దొంగతనంగా తయారు చేశారా, జెరాక్స్ తీశారా, లేకపోతే మరేదైనా దీంట్లో కుట్రకోణం ఉందా అనేటువంటి దాని మీద నెల్లూరులో ఎస్పీ గారికి ఇచ్చాం. ఎస్పీ గారు నెల్లూరు 5th టౌన్లో ఈ కేసుని ఎఫ్ఐఆర్ చేయించాడు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇది. దాని మీద ఎఫ్ఐఆర్ మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంటే కారుతో నాకు సంబంధం ఉందా, కారుకు సంబంధించినటువంటి ఓనర్ వివరాలు ఏ విధంగా ఉన్నాయి, దాని అన్నిటితో పాటు వాళ్ళు ప్రధానంగా తీసుకునేటువంటిది ఏంటంటే ఆ కారు స్టిక్కర్ ఏ విధంగా పోయిందనేటువంటిది. కారు స్టిక్కర్ అక్కడికి వెళ్ళింది, దాని మీద ఉంది. ఆ స్టిక్కర్ ఎవరు దొంగిలించారు, ఏ విధంగా వెళ్ళింది అనేటువంటి దాని మీద పోలీసు విచారణ చేయాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆ గోపాల్ రెడ్డి ఎవరో చెప్పాడు, నాకు ఆ గోపాల్ రెడ్డి ఎవరు అనేటువంటి వాడు తెలియదు. మరలా చెప్తున్నా, ఆన్ రికార్డ్ చెప్తున్నా, తెలియదు. నీకు నాతో అతనికి పరిచయం ఉండేటువంటి ఏ ఒక్క ఆధారమైన రుజువు చెయ్యి. కానీ నువ్వు చెప్పినటువంటి దాంట్లో ఎంత వాస్తవం అంటే, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ రాసింది. ఇదేది కర్ణాటక పోలీస్ కమిషనర్ ఇచ్చింది. దీంట్లో ఏమన్నాడు? ఏ ప్రెస్ రిలీజ్ స్టేటెడ్ ద ఫార్మ్ హౌస్ వాజ్ రెంటెడ్ అవుట్ టు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మెజర్స్ విక్టరీ విచ్ ఆర్గనైజ్డ్ బర్త్డే పార్టీ ఆన్ ద నైట్ ఆఫ్ May 19th. నైదర్ కాన్కోట్ నార్ గోపాల్ రెడ్డి వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్గనైజింగ్ ఇట్ క్లైమ్డ్. ఇది కర్ణాటక పోలీస్ కమిషనర్ ఏమన్నాడంటే, అసలు గోపాల్ రెడ్డి అనేటువంటి అతనికి ఈ పార్టీతో సంబంధం లేదన్నావు అని వాళ్ళు ఇస్తున్నారు. సంబంధం లేని గోపాల్ రెడ్డితో నాకు సంబంధం ఆట కట్టడానికి మన సోము ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఆన్ రికార్డ్, ఇవన్నీ వాస్తవాలు చెప్తున్నా నేను నీ దగ్గర నువ్వు చెప్పినటువంటి అబద్ధపు కోతలకి. కాబట్టి నేను మరలా నీకు ఛాలెంజ్ విసిరేది, రైట్, ఈ సమాజంలో నువ్వు ఒక చర్చకి తెరదీశావు. అన్నిటి మీద, అన్ని అంశాల మీద మాట్లాడదాం. దేని మీద మాట్లాడదాం? క్లబ్బులకు పోయే అలవాటు, ప్యాకాడే అలవాటు నీకుందా, నాకుందా? నేను ఏదైనా ఒక క్లబ్కు పోయి ప్యాకాట ఆడినట్టుగా నీ జీవితంలో నువ్వు రుజువు చేయగలవా? నువ్వు నిద్రలేస్తే ప్యాకాట క్లబ్బుల చుట్టూ తిరిగేటువంటి వాడువా కాదా? నెంబర్ 1, నువ్వు మందు కొడతావా లేదా? డ్రగ్స్ వాడతావా లేదా? నువ్వు మందు కొట్టవు, డ్రగ్స్ వాడవు, నేరుగా రా, మన ఇద్దరు శాంపిల్స్ నెల్లూరులో ఇచ్చేద్దాం. ఇచ్చేసి ఒకసారి వెరిఫై చేద్దాం ఎవడు తాగుబోతనేటువంటి దాని మీద స్పష్టత ఉంటుంది. నీ క్యారెక్టరు, నీ వ్యభిచారతనం గురించి మాట్లాడాలంటే, నీ తిరుగుబోతనం గురించి ఈ లోకం అంతా కోడే కూస్తుంది నువ్వు ఎలాంటి వాడివి అని చెప్పి. నీకు చాలా మంది సేవలేస్తారు కాబట్టి నేనేదో మన జమీన్ రైతులో ఒక పేపర్ టంకించా. పొద్దున్న ఒక ఆయన పాపం ఆ పేపర్ కాపీ తెచ్చిచ్చాడు నాకు. ఆయన తెచ్చిచ్చాడు. నీకుండేటువంటి శ్రేయబులాసులు జిల్లా వ్యాప్తిగా సంపాదించుకున్నావు కదా. నువ్వు రాజకీయాల్లో నువ్వు సంపాదించుకున్నటువంటి శ్రేయబులాసులు అంతా ఇంత కాదు కాబట్టి, అయ్యా ఆ పేపర్ మొత్తం లేదేమో, అందుకని ఆ పేపర్ కాపీ మొత్తం ప్రింట్అవుట్ తీసేసి ఇచ్చినానని చెప్పాడు. దీంట్లో ఇది 12 పేజీలో తమరి గురించే, మన ఎమ్మెల్యేలలో ఇంత నీచులు ఉన్నారా, ఎమ్మెల్యేలో కామపిశాచి పని చెప్పు. ఈ పత్రిక రాసినటువంటి సంపాదకుడు సరైనటువంటి వాడు కాదు, ఆ పత్రిక విలువ లేదని చెప్పు. పని అదేనే చెప్పు. లేదు ఈ పత్రికలో రాసింది వాస్తవమే చెప్పు. రెంట్లో ఒకటి చెప్పాలి కదా. ఈ పత్రికలో వచ్చినటువంటి వార్తనైనా ఖండించాలా. ఆ పత్రిక కరెక్ట్గా రాయలేదు, ఆ పత్రిక సరికాదు, మంచిదే. జమీన్ రెడ్డి పత్రిక విలువ లేదని చెప్పు. లేదనుకుంటే నాకు విలువ లేదని ఒప్పుకో. ఏదో ఒకటి ఒప్పుకోవాలి కదా.
ఇది వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడిన తర్వాత నీ గురించి పుంకాలుగా కథనాలు వచ్చిన తర్వాత సరే రకరకాలైనట్టు వచ్చినాయి. ఇంకొకటి కూడా వచ్చింది, సరస శృంగార కోవిదుడి చంద్రమోహనుడు అని చెప్పి విశాఖ నగరంలో కేజీహెచ్ లో బ్యాటరీ వాహనాన్ని కలెక్టర్ మల్లికార్జున ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన వాహనాన్ని నడిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేజీహెచ్ కు వచ్చే రోగుల సౌకర్యం కోసం దీనిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. మరియు డైరెక్టర్ ప్రాజెక్టులు మరియు అదనపు ఛార్జ్ డైరెక్టర్ ఆపరేషన్స్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆర్ఎన్ఎల్ శ్రీ ఎకే బాగ్చి గారిచే లాంఛనంగా ప్రారంభోత్సవం. డాక్టర్ అరుణ్ కాంతి బాగ్చి డైరెక్టర్ అండ్ ఇన్ఫాక్ట్ very valuable contributions from the student. I would like to heartfully thank the RNL management, especially Director Arun Kaunti Bagschi garu, the director of the project. And also I would like to convey our sincere gratitude to the team also on this platform. So even like yesterday also we had a single meeting in regional hospital where 1.23 crores contribution came from the state for the three important advanced equipment, which is the second series of launches. So thank you to the RIM. I think I would also thank Mr. Babu for his contribution. I also thank all the other remaining employees of the RIM also. So the kind of interest shown by the superintendent Dr. Ashok Kumar garu and Dr. Satyaram garu, the entire staff of the doctors and surgeons, I think this will really take us to a long way. And in the last 2.5 years, several contributions have come from the various industrial fraternity, some of the industrial units. They have been continuously supporting the KGS and other hospitals. So I convey a sincere thanks to all such industrial units who have been contributing continuously to the cause of poor people in the stages. I also look forward to RAN and other industries to continuously supported in the cause of serving the poor people in the stages. I also assure from this platform the quality of treatment and services is certainly increased. Already there is a lot of improvement in the quality of assets. Therefore, we commit ourselves in the improvement of the quality of services to improve the this project. So once again, thanks Director of Projects Arun Bajawara and also the other doctors and students also the principal for the project. Thank you so much. Thank you, sir. Respected Dr. Malikarjun, our District Director, Dr. Ashok Kumar, Faculty Dr. Raju from Ministry of Environment. Ladies and gentlemen, it is indeed a matter of pride and privilege for us to be associated with such a noble cause. RINL, as you know, is not a stranger to KGS Hospital. We have been associated with this hospital in the past as well. Just here, sir, got one example. And it was our good fortune, I would say, that as a part of our environmental clearance, we have taken up this CSR activity to provide these computer-operated vehicles, which will go a long way in elevating the needs of the people who are really distressed and in need. An industry or an institution like RINL, any industry for that matter, it cannot and should not exist as an island. We belong to this community. And it is incumbent upon any corporate to try and go back to the society from where we derive our values. So as a going concern, yes, we do have our financial concerns, but in spite of that, it has been our endeavor to continue to support in any way which possible to the district administration or the various institutions. We also support many other philanthropic institutions, youth, etc. in our own township. And I am happy that we have been able to make small, but I hope worthwhile contribution to the development and well-being of this hospital. Dr. Ashok was briefing us about the legacy of this hospital. And
it couldn't have been a better place than KGS Hospital to have come forward and done something on part of RINL. Our only request would be to try and make optimum use of the facility that has been given. The maintenance and upkeep of the vehicles should continue. ఈ మధ్య 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చేస్తున్న అన్యాయాలను అక్రమాలను కొన్ని న్యూస్ పేపర్లలో వస్తే నేను వాటిని సోషల్ మీడియాలో పెట్టి ప్రశ్నించడం జరిగింది. ఎల్లప్పుడూ ప్రెస్ మీట్ పెట్టుకుని ఈయన ప్రశ్నిస్తుంటారు, నేను ఈయన్ని ప్రశ్నించకూడదు అని అన్నారు. అయితే నేను ఫిల్మ్ మేకర్ కూడా వర్క్ చేస్తాను, నా ప్రొఫెషన్ ఫిల్మ్ మేకర్. అయితే ఈరోజు నేను 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అనే పర్సన్ చేసే అన్యాయాలని క్వశ్చన్ చేస్తానని 22/5/2024 మధ్యాహ్నం 12:20 నా మీద వాళ్ళ అనుచరులతో దాడి చేయించాడు. అయితే అదే విషయాన్ని నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను. ముందుగా 100కి డైల్ చేశాను నా ప్రొటెక్షన్ కోసం. 100కి డైల్ చేస్తే వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబరు పంచ్ అయిపోగా నేను స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెట్టిన తర్వాత ఈ రోజుకి ఎవరు స్పందించలేదు. స్టేషన్ నుంచి నాకు న్యాయం అయితే జరగలేదు. అలానే పీతలమూర్తి నా మీద ఎందుకు దాడి చేయించాడంటే అతను చేస్తున్న సెటిల్మెంట్లు, దందాలు, అన్యాయాలు, అక్రమాలు ప్రతీదీ నేను చేస్తున్నానని చెప్పి, అలానే అతను చేసే ఆడపిల్లల్ని డబ్బున్న ఆడపిల్లల్ని ఎలాగా వల వేస్తున్నాడని ప్రతిదీ పేపర్లో ఆర్టికల్ చూసి దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు. ఇది 2024లో మధ్యాహ్నం 12 నా మీద దాడి చేశారు. అయితే అతను చేస్తున్న అన్యాయాలని ప్రశ్నించేందుకే నా మీద ఎలా దాడి చేస్తే మరి ప్రతిరోజు అతను ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తున్నాడు. అలాంటప్పుడు అతని మీద ఎందుకు ఎవరు దాడి చేయలేదు? అలానే క్వశ్చన్ చేస్తే ఎలాగే దాడి చేస్తారా? అలానే ఒక రోజు రోడ్డు మీద బతుకుతున్న తోపుడు బళ్ళు వాళ్ళ పొట్ట మీద కొట్టాడు, ఆ షాపులో తీసాడని చెప్పి జస్ట్ నార్మల్గా నేను వెళ్ళి మాట్లాడినందుకు ఈరోజు మా నాన్నగారు డ్యూటీని కూడా తీసేశారు. దానికి నేను ఏ రోజు అతను క్వశ్చన్ చేయలేదు. మా నాన్నగారు డ్యూటీ తీసినందుకు కూడా నేను అతను క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే ప్రతిదీ న్యాయం జరుగుతుందని పోలీసులు స్పందించలేదు. అలానే నేను కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ పెట్టాను. కమిషనర్ నుంచి కూడా నాకు అసలు కనీసం స్పందించకుండా ఉన్నారు, కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా. అలానే సిపిని కలుద్దామని నేను రోజు తిరుగుతూనే ఉన్నాను, కానీ ఎవరు అసలు కనీసం పట్టించుకోవట్లేదు. అంటే సిపి గారిని కలవడానికి వీల్లేదని అనేస్తున్నారు. అలానే నేను ఆర్ఓ ఆఫీస్ కూడా కలెక్టర్ గారికి కూడా పెట్టాను, కంప్లైంట్ పెట్టినా సరే ఈ రోజు కూడా దాని నుంచి కూడా రెస్పాండ్ అయితే లేదు. ఈ రోజు నాకు జరిగిన అన్యాయం నార్మల్ ఒక ఎంపీ అభ్యర్థికి ఇలా జరిగితేనే కనీసం ఎవరు పట్టించుకోవట్లేదంటే సాధారణమైన మనిషి అతని పరిస్థితి. ఈ రోజు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నా మీద ఎంత దాడి చేశారంటే ఈ రోజు వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోలేనప్పుడు రేపు పొద్దున్న ఇంకెవరి మీద యాక్షన్ తీసుకుంటారు? పోలీసులే ఇలా లంచాలు తీసుకొని ఈ రోజు అతను చేసిన ప్రతి లంచం ఇచ్చి నేను ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి లంచం ఇచ్చి నన్ను ఆపించేస్తున్నారు, ఎవరిని కలవట్లేదు. ఈ రోజు నాకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఇది నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి, నెక్స్ట్ అలానే చీఫ్ ఎలక్షన్ ముఖేష్ మీనా గారికి, అందరికీ నేను స్టేట్ అసెంబ్లీ ప్రతి దగ్గరికి నేను వెళ్ళి ఖచ్చితంగా దీనికోసం క్వశ్చన్ చేస్తాను. ఎంతవరకైనా ఎంత దూరమైనా నేను వెళ్తాను. ఎందుకంటే దీన్ని ఎక్కడితో నేను వదిలిపెట్టాను. ఎందుకంటే పీతలమూర్తి యాదవ్ అన్నాడు నా ఒక్కడి విషయంలోనే కాదు, ప్రతి ఒక్క విషయంలో జోక్యం చేసుకుని వెళ్తున్నాడు. అలానే ఏ రోజు అతను ఎన్ని చేసినా సరే నేను ఏ రోజు క్వశ్చన్ చేయలేదు. కేవలం ఫేస్బుక్ పోస్టులు పెట్టినందుకే నా మీద దాడి చేశారు. ఆ రోజు నా మీద చంపడానికి మాత్రమే వాళ్ళందరినీ పంపించాడు. కానీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కడు నా ఏరియాలో ఉన్న 22వ వార్డు వాసులు, మంగాపురం కాలనీ వాసులు అందరూ నన్ను కాపాడారు. కాపాడలేకపోతే ఆ రోజు నేను చనిపోవాలి. ఆ రోజు నా మీద ముగ్గురు నా మీదకి వచ్చినప్పుడు మటన్ షాప్ దగ్గర కత్తి తీయపోగా ఆ మటన్ షాప్ వాడు కత్తి లాగేశాడు కాబట్టి నా మీద నేను ఈ రోజు ప్రాణంతో బయటపడ్డాను. అలానే మటన్ షాప్ దగ్గర అతను ఎప్పుడైతే కత్తి తీసేస్తాడో నా దగ్గర అక్కడ ఉన్న బకెట్ని తీసి నా మీద ఎసరిపోతే అక్కడ ఉన్న స్త్రీలందరూ కలిసి వాళ్ళు అట్టేసి నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. సెక్షన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం, అంత కాంప్రమైజ్ చెప్పండి నన్ను రిక్వెస్ట్ చేశారు. ఇంత దాడి జరిగితే, ఒక ఎంపీ అభ్యర్థి మీద అంత దాడి జరిగితే 324 సెక్షన్ పెట్టడం ఏంటి అని ఎఫ్ఐఆర్ కాపీ మీద నేను సైన్ చేయలేదు, నేను చేయనని చెప్పాను. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అయినా సరే నేను అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ మీద సంతకం పెట్టకుండా నేను ఎవరి దగ్గరికి వెళ్తాను, చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇది నేను కంప్లైంట్ చేస్తాను, ప్రతిదీ నేను మాట్లాడతానని చెప్పేసి
వాళ్ళందరికీ తెలియజేశాను. అయినా సరే ఈ రోజు స్టేషన్కి నాకు ఇప్పుడు వచ్చి ఫోన్ రాలేదు. వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది. ఒక్క అధికారంలోనే ఇంత లంచాలు తీసుకొని ఎవడో ఒక ఆఫ్టర్ డబ్బులు కొట్టినందుకు కనీసం ఈ రోజుకి స్టేషన్ లో అడుగు పెట్టకుండా ఫోన్ కాల్ తో వాళ్ళందరినీ సేవ్ చేస్తున్నాడు అంటే అలాంటి వాళ్ళని ఎందుకు అసలు ఎంకరేజ్ చేస్తున్నారని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ రోజు నాకు కానీ న్యాయం జరగకపోతే నేను కూడా వాళ్ళలాగా ఏదైనా చెయ్యొచ్చు. కానీ ఏంటంటే ఈరోజు న్యాయస్థానం నా ముందు ఉంది, న్యాయస్థానం నాకు న్యాయం చేస్తుంది అనే ఉద్దేశంతోనే నేను కూడా ఏమి అనకుండా కామ్ గా అఫీషియల్ గా ఉంది. ఏ సెకండ్ అయినా ఏదైనా జరగవచ్చు. నాకు పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చారు. దేనికి ఇచ్చారు? ఆ వాళ్ళు అడిగితే ప్రొటెక్షన్ మీకు కాదండి, నార్మల్ గా ఇక్కడ గొడవ జరిగిందని మేము తిరుగుతున్నామని అంటున్నారు. ఆ ప్రొటెక్షన్ దేనికి? నాకు న్యాయం జరిగినప్పుడు ఆ పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు? అంటే రేపు పొద్దున్న అతను ప్రొటెక్షన్ పెట్టామని చెప్పుకొని తిరగడానిక? ఈ రోజు అధికారులు లంచాలు తీసుకుని ఎంతైనా చేయొచ్చు. కానీ ఏదో ఒక అధికారి నిజాయితీగా ఉంటాడు. ఆ అధికారి నా దగ్గర రాకపోవడం, ఆ అధికారి దగ్గర నేను వెళ్ళకపోను, ఆ అధికారి నాకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. అలానే మీడియా సోదరులు అందరూ నాకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంపీ అభ్యర్థిగా ఇప్పుడు ఈరోజు తమ్ముడికి జరిగిన అన్యాయం మా కంటెస్టెడ్ క్యాండిడేట్లు 33 మందికి జరిగిందని మేము భావిస్తున్నాం. అంటే నాట్ ఓన్లీ అంటే తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, వైసీపీ పార్టీ అవ్వచ్చు, అని ఎనీ పార్టీ అవ్వచ్చు, ఇండిపెండెంట్లు అవ్వచ్చు. మేము పోటీలో ఉన్నటువంటి వాళ్ళవి 33 మంది. ఈ 33 మందిలో ఎవరి మీదైనా ఎవరెక్కడ దాడి జరగచ్చు. అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. నాకు వరకు తెలిసింది, మీకు తెలుసని నేను భావిస్తున్నాను. ఇప్పుడు విశాఖపట్నం ఏమవుతుంది? రేపు విశాఖపట్నం ప్రజలు మాన ఆస్తులు ప్రాణాలు కాపాడే నాయకుడు ఎవరు? ఏ అధికారి కాపాడతారు? కలెక్టర్ కాపాడతాడా? పోలీస్ కమిషనర్ కాపాడతారా? శాంతి భద్రతలు విఘాతం కలిగించేటట్టుకి ఆల్రెడీ ప్లాన్ జరిగి ఉంది. రేపు 4వ తారీఖు ఉదయం 8:30 9 గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ మాకు అనవసరం. ఎవరొచ్చినా మాకు సంబంధం లేదు. గవర్నమెంట్తో మాకు సంబంధం లేదు, పార్టీలతో మాకు సంబంధం లేదు. రేపు 9 గంటలకి జూన్ 9వ తారీఖుకి మధ్యాహ్నం 9-10 మధ్యలో అరాచకం జరగబోతుంది విశాఖపట్నంలో, ఆంధ్రప్రదేశ్లో కూడా. ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏం చేస్తున్నారు? సస్పెండ్ చేశారు అధికారులకి, ఐపీఎస్కి ఐఏఎస్ అధికారులకి సస్పెండ్ చేశారు. అంటే అరాచకం జరుగుతుంది. కరెక్ట్గా ఎలక్షన్ జరగలేదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి తెలుసు కదా. తెలిసినప్పుడు ఎక్కడ ఖండించారు? చీఫ్ ఎలక్షన్ అక్కడ ఆ సీసీ ఫుటేజ్ మనం. విశాఖ గాజువాక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో నగర పోలీసు కమిషనర్ ఆదేశాలతో కార్డ్ అండ్ సెర్చ్ నిర్వహించిన సౌత్ ఏసీపీ త్రినాథ్ గాజువాకలోని జెన్నారం కాలనీలో ఉదయం 6 నుంచి 9 వరకు తనిఖీలు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో కాటన్ సెర్చ్ నిర్వహించిన సౌత్ ఏసీపీ త్రినాథ్ గాజువాకలోని మంగళపాలెం జేఎన్ఎన్యు ఆర్ఎం కాలనీలో ఉదయం 6 నుండి 9 వరకు తనిఖీలు. సరైన పత్రాలు లేని 32 బైకులు సీజ్. రౌడీ సీటర్స్ కదలికలపై నిఘా. సౌత్ ఏసీపీ త్రినాథ్ జూన్ 4న కౌంటింగ్ పూర్తయ్యే వరకు నగరంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయి. కార్డ్ అండ్ సెర్చ్ లో సౌత్ ఏసీపీ త్రినాథ్, సౌత్ సబ్ డివిజనల్ సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. రెస్పెక్టెడ్ సిపి సార్ డాక్టర్ రవిశంకర్ ఐఎన్ఆర్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో సమస్యాత్మక ప్రదేశాలని మేము సెలెక్ట్ చేయడం జరిగింది సిపి సార్ ఆదేశాల మేరకు. దానిలో భాగంగా జేఎన్ఆర్ మంగళపాలెం ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ 6,000 హౌసెస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ అద్దెకి కూడా 500-600కి మాత్రమే దొరుకుతాయి. స్ట్రేంజర్స్ వచ్చి 500కి 600 దగ్గర నేరాలు చేస్తున్నారని పూర్తిగా సమాచారం ఉంది. దానిలో భాగంగా 100 మంది సిబ్బంది, నేను, మా సిఐలు, దువ్వాడ సిఐ, గాజువాక సిఐ, అలాగే స్టీల్ ప్లాంట్ సిఐ, మా సిఐలు 100 మంది సిబ్బంది ఈరోజు తెల్లవారుజాము నుండి అన్ని హౌసెస్ చెక్ చేయడం జరిగింది. కొన్ని వెహికల్ చెకింగ్ భాగంలో 32 వెహికల్స్ పట్టుబడ్డాయి. అందులో 2 ఆటోలు, 30 2 వీలర్స్ నో రికార్డ్స్తో ఉన్నాయి. ఇంకా ఈ చర్చింగ్ కార్డినల్ చర్చ్ ఇంకా కంటిన్యూ అవుతుందండి. థ్యాంక్ యూ. ఈ నెల 11న సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న బాలికకు మాయ మాటలు చెప్పి విజయవాడకు తీసుకెళ్లిన నల్లగొండ జిల్లాకు చెందిన హరికృష్ణ అక్కడ ఓ హనుమాన్ గుడిలో పెళ్లి చేసుకుని లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేసిన నిందితుడు. బాలిక అదృశ్యంపై తల్లిదండ్రులు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. సుల్తాన్ బజార్ కేసులో సుల్తాన్ బజార్ డివిజన్లో 11 తారీఖు నాడు
ఒక మైనర్ అమ్మాయి తప్పిపోయిందని వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఈ SVM హోటల్ దగ్గరికి వచ్చి లంచ్ చేసిన తర్వాత షాపింగ్ చేసుకున్నారు. షాపింగ్ చేసుకున్న తర్వాత ఈ అమ్మాయి మెడ్చల్ ఏరియాల పరిధిలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటుంది. ఈ అమ్మాయి 10th అక్కడ నల్గొండ ప్రాంతంలో చదివింది. 10th ఇంటర్, బీటెక్ మాత్రం ఈ మెడ్చల్ ప్రాంతంలో వచ్చేస్తుంది. అయితే ఈ అమ్మాయి ఏంటంటే ఈ ఈ అమ్మాయి వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్కి చెప్పడం ఏంటంటే ఇతను పేరు హరికృష్ణ, మాధవ హరికృష్ణ, సన్నాం నరసింహ. ఈయన ఏజ్ 27. ఇతను సెంటరింగ్ పని చేస్తాడు. యాక్చువల్లీ సెంటరింగ్ పని చేస్తాడు. నల్గొండ గ్రామ నివాసి, నల్గొండ జిల్లా పక్క గ్రామంలో నివాసి ఇతను ఏంటంటే ఇంటిమెంట్స్ పెంచుకున్నాడు. ఇతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. భార్య కూడా విడాకులు ఇచ్చేసింది. విడాకులు ఇచ్చేసిన తర్వాత అదే వీళ్ళ ప్రాంతంలో అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయితో ఇంటర్మీడియట్ ఉన్నప్పుడే కొద్దిగా ఇంటిమేసీ పెంచుకొని అమ్మాయితో చనువుగా ఉండడంతో ఆ రోజు 11వ తారీఖు నాడు ఈ ప్రాంతంకి వచ్చి అమ్మాయిని మభ్యపెట్టి చెప్పడంతో అమ్మాయి మా బావ అని చెప్పి పోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వచ్చారు. వచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేసినాము. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే అమ్మాయి మైనర్ ఉంది. యాక్చువల్లీ కిడ్నాప్ కేసు కింద నమోదు చేసినాము. తర్వాత వీళ్ళు చక్కగా విజయవాడ వెళ్ళారు. విజయవాడలో 22 నాడు విజయవాడలో ఉన్నారు. డైరెక్ట్ అమ్మాయి మనకు వచ్చింది, పోలీస్ స్టేషన్కి వచ్చింది డైరెక్ట్. అంటే ఆమె ఏంటంటే మేజర్ ఉన్న నా భ్రమలు వచ్చింది. ఆమె డేట్ ఆఫ్ బర్త్ టెక్నికల్ మిస్టేక్ అయింది. టెక్నికల్ మిస్టేక్ అంటే హై స్కూల్లో 2004 అని రాయించి టెక్నికల్ మిస్టేక్. అలా మ్యారేజ్ అయింది 2005లో. 2004 అని మిస్టేక్ పడ్డది హై స్కూల్లో. అయితే దాంట్లో ఇన్స్పెక్టర్ గారు ఏం చేశారంటే పెట్లబుర్జి హాస్పిటల్లో ఉన్న రికార్డును పరిశీలించి వాళ్ళ అమ్మను ఎగ్జామ్ చేస్తే నాకు 2005లో మ్యారేజ్ అయింది, నాకు పెట్లబుర్జిలో నేను ప్రసవం చేసిన అయింది, నాకు అమ్మాయి పుట్టిందంటే ఆ రికార్డు చూస్తే అది మన 2006 ఉన్నది పుట్టింది. అప్పుడు మైనర్ కాబట్టి ఇమీడియట్లీ అమ్మాయిని మనం వాళ్ళ మదర్ సమక్షంలో తీసుకొని విచారణ చేసి తర్వాత మేజిస్ట్రేట్ ముందుట మనం ప్రవేశపెట్టిన తర్వాత మేజిస్ట్రేట్ గారు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈ కిడ్నాప్ అండ్ పెనిట్రేషన్ ఆఫ్ అసాల్టింగ్ సెక్స్ తర్వాత ఈ యాక్ట్లన్నీ పెట్టి ఇతన్ని ఈ బాలిక మీద అండర్ 18 years ఏజ్ ఉన్న బాలిక మీద ఇటువంటి హేయమైన చర్య చేసినందుకు అతన్ని ఈరోజు పోలీస్ రిమాండ్కు తరలించి పంపడం జరుగుతుంది. ఈ యొక్క కేసులో ముఖ్యంగా ఇన్స్పెక్టర్ సుల్తాన్ బజారు చారి మరియు ఇతర సిబ్బంది అందరు కూడా బాగా కష్టపడ్డారు. అమ్మాయిని స్టేట్ హోమ్లోకి పంపించినాము. స్టేట్ హోమ్లో వచ్చిన తర్వాత అమ్మాయి ఇవన్నీ మెడికల్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. అమ్మాయిని స్టేట్ హోమ్ నుంచి ఆమె ఎక్కడ పోతా అంటే అక్కడ వాళ్ళ పేరెంట్స్కు చెప్పేస్తారు. ఇతను నల్గొండ డిస్టిక్ పరిసర ప్రాంతంలో, నల్గొండ జిల్లా ఉంది కదా హెడ్ క్వార్టర్, దాని దగ్గర పరిసర ప్రాంతం అక్కడనే ఊరికనే పట్టుకుంటే అంటే మ్యారేజ్ అయింది కానీ ఆమె మైనర్ కదా, ఆమె తెలియదు. రాలే అమ్మాయి ఒకదే వచ్చింది. అమ్మాయి యాక్చువల్గా అమ్మాయి 2004 అయితే అది మేజర్ అవుతుండే, అది 2006 కాబట్టి అమ్మాయి ఓప్స్ అని వీడు చెప్పిన మాయమాటలతోని ఇంకా ఆల్రెడీ డైవర్స్ కాలే, ఇంకా డైవర్స్ కాలే, అదొక పనిష్మెంట్ ఉంటుంది. ఫస్ట్ భార్య మళ్ళీ కంప్లైంట్ ఉంటుంది. డైవర్స్ కాలేదు అయినా కూడా వీడు ఇతను ఏం చేసిండంటే ఈ అమ్మాయితోని అక్కడ గ్రామం పక్క సమీప గ్రామం కాబట్టి చిన్నప్పటి నుంచి చూస్తుండు కాబట్టి అమ్మాయితోని కొద్దిగా ఇంటిమేసీ పెట్టుకొని ఒకసారి 2021లో కూడా వీళ్ళు నల్గొండలో కలిసారు, తర్వాత విజయవాడలో ఒకసారి కలిసారు. ఇట్లా కలిసి ఈ అమ్మాయిని ఈ విధంగా మోసం చేసిండు.
కాబట్టి ఈ అమ్మాయి మైనర్ కాబట్టి ఈయన ఈ కోర్టుకు పంపిస్తున్నాము. దీంట్లో మినిమము ఈ యొక్క